దిశ టీవీ. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాము. ఇప్పుడు అక్కడ స్వామివారిని దర్శించుకొని అలాగే ఆలయం ఎలా ఉంది, చుట్టుపక్కల ప్రాంతాలు అవన్నీ కూడా ఒకసారి చూద్దాం రండి. ఆలయం దగ్గరకైతే వచ్చేసాము. వైకుంఠ ద్వారం దగ్గర ఉన్నాము. ఒకసారి అలా వెళ్ళి ఫ్రెష్ అయ్యి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని వద్దాం. ప్రస్తుతం పుష్కరిణి దగ్గర ఉన్నాము. వచ్చిన భక్తులు ఇక్కడ స్నానాలు అన్నీ ఆచరిస్తారనమాట. ఇక్కడ స్నానం చేసుకున్న తర్వాతే అక్కడ దర్శనానికి వెళ్తూ ఉంటారు. ఇలా వైకుంఠంగా అలరారుతున్న యాదాద్రిలో ఎన్నో ప్రత్యేకతలు. ఆలయ కోనేరులో స్నానం చేస్తే చాలు భయపీడలు పోతాయని, కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ కోనేరుని విష్ణుకుండం అని కూడా అంటారని ఆలయ ప్రధాన అర్చకులు చెబుతున్నారు. రాక్షస సంహారం చేసి లోక కళ్యాణం చేశారన్న సంతోషంతో స్వామివారి కాళ్లని బ్రహ్మదేవుడు ఆకాశ గంగతో కడిగారట. ఆ ఆకాశ గంగ లోయలో నుంచి పారి విష్ణు పుష్కరిణిలోకి చేరిందని, అందుకే ఈ పుష్కరిణికి కూడా చాలా ప్రాముఖ్యం ఉందని అంటారు. ఇందులో స్నానం చేసి స్వామివారిని సేవించిన వారికి సకల కోరికలు తీరుతాయట. కళ్యాణ కట్ట కూడా ఉంటుంది. ఇక్కడే వచ్చిన భక్తులు స్వామివారికి జుట్టు సమర్పిస్తారనమాట. కళ్యాణ కట్ట వద్ద భక్తులు తలనీలాలు సమర్పిస్తారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, మహిళలకు ఇబ్బందులు తలెత్తకుండా నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకున్నారు. భక్తుల తలనీలాలు, ఇతర వ్యర్థాలు గుండంలో కలవకుండా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. కొండ కిందే సత్యనారాయణ స్వామి వారి వ్రత మండపం ఉంటుంది. ఇక్కడ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయించుకున్నాం అనుకునేవారు ఇక్కడికి వచ్చి వ్రతాలు చేయించుకుంటూ ఉంటారు. దాదాపుగా 500 మంది నుంచి 700 మంది 800 మంది దాకా రోజు వ్రతాలు చేయించుకుంటూ ఉంటారు. అదే ఏదైనా పండుగ సమయంలో మాత్రం ఇంకా భక్తుల సంఖ్య ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. యాదాద్రీశుడు సత్యదేవుడు, సత్య ప్రమాణ దేవుడి అవతార సమయంలో నైమిషారణ్యం నుంచి ఋషులు యాదాద్రికి చేరుకొని హోమాది క్రతువులు నిర్వహించాలని స్థల పురాణం. నరసింహ స్వామినే సత్యనారాయణుడిగా భావించి వ్రతాలు కూడా ఆచరించారట. నాటి నుంచి కొండంత దైవం అండగా ఉండాలని కోరుతూ సత్యనారాయణ వ్రతాలు చేసే సాంప్రదాయం యుగ యుగాలుగా వర్ధిల్లుతున్నది. ప్రతి సంవత్సరం కొండ మీద లక్షలకు పైగా వ్రతాలు జరుగుతుంటాయి. ఇప్పుడు నీళ్ల చెంబుకి బొట్టు పెట్టండి. ఆ చెంబులో 2 అక్షతలు, 1 పుష్పము వేయండి. దంపతులిద్దరూ ఆ చెంబు పైన చెయ్యి పెట్టండి. అలా తెలంగాణ అన్నవరంగా యాదాద్రి ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రంలో జరిగే వ్రతంలో పాల్గొన్న భక్తులకు సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. శ్రావణం, కార్తీక మాసాల్లో వ్రతాలు భారీ సంఖ్యలో జరుగుతాయి. మీరు చూస్తున్న తిరుమాడ వీధులు. ఇక్కడే స్వామివారి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు జరుగుతూ ఉంటుంది. నరసింహస్వామి పశ్చిమాభిముఖంగా స్వయంభూగా వెలిశాడు కనుక పశ్చిమ మాడవీధుల్లో సప్తతల మహారాజగోపురం ఉంది. దాని ముందు వేంచేపు మండపం, స్వామివారి పల్లకి రథయాత్రలకు, ఊరేగింపులకు వెళ్లేందుకు, తిరిగి వచ్చాక కాసేపు సేద తీరేందుకు ఏర్పాటు చేశారు.
నలువైపులా పశ్చిమ, ఉత్తర, తూర్పు, దక్షిణ మాడవీధుల్లో అష్టభుజి మండపాలు, స్తంభ, బాల స్తంభాలపై పౌరాణిక కథా ఘట్టాలు, శిల్పాలు, రాజుల కాలం నాటి చారిత్రక విశేషాల శిల్పాలు, సమకాలీన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే శిల్ప భాషలో చరిత్రను నమోదు చేసినంత ఘనంగా శిల్పాలను చెక్కారు. తూర్పు మాడవీధిలో ఆగ్నేయ దిశలో బ్రహ్మోత్సవ మంటపం, ఆ మండప ఉత్సవాలకు ప్రత్యేక పంచలోహ క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీరు చూస్తుంది తూర్పు రాజగోపురం. ఇక్కడ నుంచే భక్తులు శ్రీవారి దర్శనం చేసుకుంటారు. ఇప్పుడు మీరు చూస్తుంది గుడి లోపలికి వచ్చిన తర్వాత మాడవీధులు. ఇక్కడ కూడా స్వామివారి ఉత్సవ విగ్రహాల ఊరేంపు జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ మొత్తం కూడా ఇవన్నీ రాతి విగ్రహాలు, రాతితో తయారు చేయబడినవి. వీటన్నింటినీ ఆంధ్రప్రదేశ్ నుంచి తెప్పించారు అప్పట్లో. వేంచేపు మంటపం మాడవీధుల్లోంచి గాని, అటు నుంచి ఉత్తర, తూర్పు మాడవీధుల్లోంచి గాని అలా నడిచి వెళ్లి తూర్పు వైపున ఉన్న పంచతల రాజగోపురంలోంచి అంతరాలయ ప్రవేశం చేస్తారు. అలా లోపలికి వెళ్లిన భక్తులకు 4 దిక్కుల 4 అంతర మాడవీధులు, వాటిలోనూ అంతర ప్రాకార మంటపాలు కనువిందు చేస్తాయి. అలా ఆలయ పరిసరాల అందాలను చూస్తూ తన్మయ భరితులవుతూ అంతరాలయ ప్రవేశానికి ఏర్పాటైన త్రితల గోపురానికి భక్తులు చేరుకుంటారు. ఆ ద్వారంలోంచి అంతరాలయానికి ప్రవేశించి క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. స్వామివారి గర్భగుడి ముందు ఉన్నాం మనం. ఇక్కడే భక్తులంతా స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే గోవింద నామస్మరణతో ఈ హాల్ అంతా కూడా దద్దరిల్లిపోతుంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు చాలా మంది వచ్చారు. ఇవాళ ఈ రోజు కన్నా రోజు ఇంకా చాలా ఎక్కువ మంది వస్తుంటారు. పండగ సమయంలో చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు భక్తులు. ఇక్కడ చూసుకున్నట్లయితే సువర్ణ పుష్పార్చన జరుగుతూ ఉంటుంది ఇక్కడ స్వామివారికి. ప్రధాన ఆలయ ఆవరణలో అడుగుపెట్టిన మరుక్షణం వైకుంఠపురిలో ప్రవేశించిన అనుభూతి పొందుతాం. నిజంగా యాదాద్రి ఇలవైకుంఠమే. ఆలయంలోని ప్రతి శిల్పం హరితత్వాన్ని చాటుతోంది. ప్రతి నిర్మాణం నరహరి లీలలను వినిపిస్తోంది. అడుగడుగున ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతూ అణువణువున శరణాగతిని నింపుకుంటూ భక్తులు అడుగు ముందుకేస్తారు. ఆద్యంత రైతుడి కటాక్షం పొందుతారు. విశ్వక్షేత్రంగా రూపొందిన యాదాద్రి లక్ష్మీ నరసింహ క్షేత్రం బంగారు వన్నెతో భక్తులను కనువిందు చేస్తోంది. యాదగిరి క్షేత్రం అనంత కోటి స్వర్ణకాంతులీరుతోంది. సాలగ్రామ సమూహమైన యాదాద్రిలో అణువణువు నృసింహ స్వరూపమే. ఇందుగలడందు లేడని సందేహము వలదు అంటూ స్వామి అనంతత్వాన్ని చాటి చెబుతాయి. వేద వేదాంత యజ్ఞేశం బ్రహ్మరుద్రాదివందితం శ్రీనరసింహం మహావీరం నమామి ऋणमुक्तये యదిదం పఠతే నిత్యం ऋणविमोचन संहितं అనృణీ జాయతే సద్యో ధనం శీఘ్రమవాప్నుయాత్. పైన లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత కిందికి వచ్చే భక్తులు శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఆగి లోపల ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. ఒకసారి మనం కూడా వెళ్ళి దర్శించుకుందాం రండి. శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. శ్రీ పర్వతవర్ధిని సమేత స్ఫటిక రామలింగేశ్వర స్వామినే నమః. యాదగిరిగుట్ట దివ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో ఇక్కడ పైన కొండపైన అనుబంధ ఆలయం శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయం. ఈ మధ్యకాలంలో ఆలయం చాలా అభివృద్ధి అయింది. ఆ తదుపరి నిత్య పూజాదులు, నిత్య హవనము
ఉదయం 9 గంటలకు రుద్రహవనము, ప్రతినిత్యము అభిషేకాలు, స్వామివారికి అర్చనలు, కళ్యాణాలు, నవగ్రహ పూజలు, రుద్రాభిషేకాలు, స్వామివారి మధ్యాహ్నము నివేదన, సాయంత్రం సేవలు, రాత్రికి మహాపూజ, ప్రదోషకాల పూజ, మంగళహారతి, ఈ ప్రకారంగా పూజాధికములన్నీ కూడా ఇక్కడ చేయటం జరుగుతుంది. శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్నాం కదా. వచ్చే వారం మరో పుణ్యక్షేత్రంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.